ఓం నమో వెంకటేశాయ. ఆనాటి బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడిమి పని నాటకము, నానాటి బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. ఎదుట కలది ప్రపంచము, ఎట్ట ఎదుట కలది ప్రపంచము. కడపటికి కైవల్యము, కడపటికి కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము, నగి నగి కాలము నాటకము. ఎగువని శ్రీ వెంకటేశ్వరుడే ఏలిక గగనము మీదికి కైవల్యము, గగనము మీదికి కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. తెగదు పాప గోవింద నీ లీలల కనువిందురా. దేవేంద్రుడికి నా మాటగా చెప్పు, దేవేంద్రుడికి నా మాటగా చెప్పు. ఇంద్రసభను తీసుకొని ఇక్కడికి తీసుకొని వెంటనే వాయుదేవ ఏం విశేషము ఏం చెప్పు అని అంట. శ్రీకృష్ణ పరమాత్మ పంపించాడు. అయ్యో పరమాత్మ పంపించాడా, ఏం చెప్పు, ఏం కావాలి, ఎందుకు? ఇంతకుముందు గోవర్ధనగిరి సంఘటనలో ఇంద్రుడికి అప్పుడు అర్థమైంది కృష్ణుడు ఎవరు అనేది. ఇప్పుడు అది ఆ యొక్క అనుభవం గుర్తుంది కనుక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనేసి వెంటనే ఆ సింహాసనాన్ని ఇచ్చేసాడు. ఇంద్రసభ అంటే ఏమంటే సింహాసనం పేరు అది. ఆ సింహాసనాన్ని వెంటనే ఇచ్చేశాడు. వాయుదేవుడు వాయు వేగంతో మళ్ళీ ఆ సింహాసనం తీసుకొచ్చి ఆ యొక్క సభలో ప్రవేశపెట్టాడు. ఉగ్రసేనటువంటి సభలో శ్రీకృష్ణ పరమాత్మ ముందు పెట్టి ప్రభు తెచ్చేస్తానన్నాడు. వాయుదేవ మంచిది, నీకు శుభం జరుగుతుంది పో అని చెప్పండి. వాయుదేవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ యొక్క సింహాసనం అక్కడ ఉంచి ఉగ్రసేనుని తీసుకెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టి, ప్రభు మీరు పరిపాలించండి, ఈ యొక్క మధుర నగరాన్ని పరిపాలించండి, మేమంతా కూడా నీకు అన్ని విధాల సహాయం చేస్తుంటాం, అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటాను నేను అన్న. బలరాములు మేము ఇద్దరం కూడా ఇచ్చిన మాట తప్పం కనుక మేము ఉంటాము. మా యొక్క తండ్రి గారిని, మా తల్లి గారిని, మా వీళ్ళకి అందరినీ కూడా అందరినీ కూడా గౌరవంగా చూడు, అందరినీ గౌరవించు, ఎవరిని కూడా వ్యతిరేకము శత్రువులుగా చేసుకోవద్దు. రాజు యొక్క మొదటి కర్తవ్యం శత్రువు అనేవాడు లేకుండా ఉండాలి. అది రెండు విధాలుగా, ఒకటి మంచితనంతో వారిని అనుకూలంగా అలా వెళ్ళి వారిని నచ్చచెప్పి ఎవరైనా మనకు
వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీకోసం ఉన్నాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దండి, భయపడద్దండి, నేను మిమ్మల్ని ఏమి చేయను అని ధైర్యం చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. అబ్బా రాజు, ఈ రాజు మనకు చాలా మంచివాడు, మనల్ని ఏం చేయడు అని ఆ భయం పోతుంది వాళ్ళు. ఎందుకు, కొంతమందికి ఆ భయకంతలే ఉండవచ్చు. రాజు మారాడు అంటే ఈ రాజు ఏం చేస్తాడు, ముందున్న రాజు బాగా పరిపాలించాడు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎంత కరుణాలవాల ఇది నీదు లీల, అంతయును వింత పొగడగనేనెంత, నీ మాయ కానగలేరు, వేయి నేత్రాలు ఉన్నను ఎవరు, నీ మాయ కానగలేరు, వేయి నేత్రాలు ఉన్నను ఎవరు, కరుణాలవాల ఇది నీదు లీల. నారదుడు పాడతాడు. వెంటనే ఉగ్రసేనుడికి రాజ్యాభిషేకం జరిగిపోతుంది. అతన్ని రాజుగా కూర్చోబెట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు ఇటువైపు అటువైపు కూర్చుంటారు. దేవకి వసుదేవులు అందరూ సామంతరాజులంతా కొలువు తీరుతారు. అప్పుడు పరమాత్మ హెచ్చరిస్తాడు. ఏమని హెచ్చరిస్తాడంటే, సామంతరాజులారా, మీరందరూ కూడా ఉగ్రసేనుడు చెప్పినట్టు వినాలి, అతనికి మీరు అన్నీ సమర్పించాలి. ఈ రాజ్యంలో ఎక్కడ కూడా అధర్మం జరగకూడదు. ఈ రాజ్యంలో ఎవరు కూడా ఒక్క చిన్న కుటుంబం వల్ల కూడా కన్నీరు రాకూడదు, బాధపడకూడదు, ఇది లేదు అది లేదని ఎడవకూడదు, ఎవరు కూడా దుఃఖపడకూడదు. అంటే అటువంటి ధర్మ పరిపాలన అందించనున్నాడు ఉగ్రసేన మహారాజు. ఆయన తరపున మేమిద్దరం కూడా ధర్మాన్ని రక్షించడానికే ఉంటాం. ఎక్కడ ఏ అధర్మం జరిగితే వాళ్ళని మేము ఏం చేస్తామో మీకు తెలిసి, ఇదివరకు కంసుడికి ఏం జరిగిందో, వాడి తమ్ముళ్ళకి ఏం జరిగిందో. కనుక మీరంతా కూడా మృత్యులైపోయి చక్రవర్తి గారికి చెప్పినట్లు మీరందరూ వినాల్సిందే అని పరమాత్ముడు చెప్పడంతో అందరూ కూడా, ప్రభు మీరు చెప్తే ఇంకా మాకు ఇంకేముంది, మీరు మాకు ఆనందస్వరూపులు, పరమానంద స్వరూపులు, పరమ దైవస్వరూపులు కూడా, మీ దివ్య తేజస్సు చెప్తోంది, మీ దివ్య సుందర మనోహర ముగ్ధ రూపంబు మాకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఎంతసేపు చూసిన తనివి తీరాలని లేదు. మీకోసం బయట అనేక మంది వేచి ఉన్నారు, స్త్రీలు పురుషులు అందరూ కూడా మీ దర్శనం కావాలంటున్నారు అని అక్కడ వాళ్ళు చెప్తారు. అలాగే ముందు మన రాజ్యాన్ని మనం సుభిక్షంగా ఉంచుకోవాలి, ఎలా పరిపాలించాలో ఆ విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి వివరిస్తున్నాడు. కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం ఆనందమయం, శ్రీకృష్ణం పరమానందమయం. ఆనందం కావాలంటే పరమాత్మను లీనమవ్వండి. పరమానందం కావాలి అంటే పరమాత్మ మాటలు వినండి. మనం నిత్యం సంతోషంగా ఉండాలి అంటే ఆయనతో స్నేహం చేయండి. ఆయనతో ఎలా స్నేహం చేస్తాం? ఆయన ఎక్కడున్నాడో వైకుంఠంలో ఉన్నాడు. ఎలా స్నేహం చేస్తాం? మధురావాసులు మధురా యొక్క పాదయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు, మధురా నగర వీధుల్లో పరమాత్ముడు బలరాముడు ఇద్దరు కూడా పాదయాత్ర చేస్తూ వస్తున్నారు కదా. అప్పుడు అనేక మంది వాళ్ళ దివ్య తేజోరూపం చూసి, కోటి చంద్ర సూర్య ప్రభావంతో దివ్య తేజస్సుతో ఎన్ని మణులకు కూడా సాటి లేనంత వెలుగులు విజముతూ వస్తున్నటువంటి ఆ ఇద్దరు యువకులను చూసి అందరూ వ్యామోహం చెందిపోయారు. అందరూ కౌగలించుకోవాలి, పట్టుకోవాలి, తాకాలని కూడా అనుకున్నారు. అప్పుడు వారి మనసులో ఏం భావం కలిగింది? ఎందుకు? ఈయన వాళ్ళ మనసులో ఈ పరమాత్మ అందరూ ఆత్మలో ఉన్నాడు కదా. అందుకని ఏం చెప్తున్నా, వాళ్ళకి ఏం చెప్తాడు? ఆత్మ కౌగులి అంటే నీలో ఉన్నటువంటి దైవాన్ని కౌగులించుకో, దైవత్వాన్ని మేలుకొలుపు. కౌగులించుకోవడం అర్థమేమి? దైవత్వాన్ని మేలుకొలుపు, దివ్యత్వం పొందు. ఎందుకు మూర్ఖుడుగా అజ్ఞానంగా ఈ యొక్క దుఃఖసాగరంలో మునిగిపోతావు? ఎవరు దుఃఖసాగరంలో మునగొద్దండి. కర్మలు తప్పవు, కర్మలకు అనుగుణంగా జన్మలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన్ని బాధపడకండి. ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను, నన్ను చూస్తున్నారు, అందరూ తాకే అవకాశం, కౌగులించే అవకాశం కావాలనుకుంటున్నారు. అనుకున్న తక్షణం నేను మీ యొక్క హృదయం మీద వాలిపోయి ఉంటాను, పట్టుకోండి అన్నప్పుడు అందరికీ కృష్ణుడు ముందర నిలబడుకున్నట్లుగా అందరూ ఊహించుకొని పట్టుకున్నారు. ఈ యొక్క ఆత్మ కౌగలి ఈయన ఈ విధంగా అందరికీ అలా మాయ చేసేసాడు పరమాత్ముడు. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో వెంకటేశ. కృష్ణం వందే జగద్గురు.